పెనాంగ్ మలేషియాలో ఒక ద్వీపం. భారతదేశానికి బెంగళూరు ఎలాగో ఈ మలేషియా దేశానికి ఈ పెనాంగ్ ఎలాగా. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్తో దూసుకెళ్ళిపోతున్న ఈ పెనాంగ్ ద్వీపాన్ని చూసి తరించండి. మీ ఫ్రెండ్స్ అయిన హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ వీడియో పంపించండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద్వీపము పెనాంగ్ నుంచి. మలేషియాలో ఉంది ఈ ద్వీపం. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. ఎందుకు అంటే బ్రిటిషర్ 1781లో మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కనుగొన్నాక తర్వాత మొత్తం మలేషియాని కనుగొన్నారు. ఇక్కడికి భారతీయుల్ని, చైనీస్ని, ముస్లిమ్స్ని, పాకిస్తాన్ వాళ్ళని, ఎన్నో దేశాల వాళ్ళని తీసుకొచ్చారు. అన్ని మతాల సమ్మేళనం అండ్ అభివృద్ధిలో మలేషియా కౌలాలంపూర్ తర్వాత ఇది రెండో రాజధాని అంటారు. ఇప్పుడు క్యాపిటల్ జార్జ్ టౌన్లో ఉన్నాను. ఎన్నో వింతలు ఉన్నాయి, అన్నీ ఇప్పుడు చూపిస్తాను. ప్రశాంతంగా చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది సిటీ సెంటర్ అనమాట. ఇది చాలా పాతగా ఉంటుంది. చుట్టూ గుళ్ళు, గోపురాలు, మసీదులు, చైనీస్ గుళ్ళు, బుద్ధిస్ట్ గుళ్ళతో ఉంటుంది. కానీ దీని బయటికి వెళ్తే దీని టెక్నాలజీ అభివృద్ధి మరో బెంగళూరు అనమాట. నెంబర్ 1లో ఉంది తలసరి ఆదాయం. ఎందుకంటే ఐటీ హబ్ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా ఇక్కడ ఉంది. ఈ ద్వీపాన్ని కొనుంది కెప్టెన్ ఫ్రాన్సిస్ లైట్ 1786. ఈ మహానుభావుడే వచ్చి ద్వీపాన్ని కొనుక్కొని మన బానిసల్ని తెచ్చినోడు, మన భారతీయుల్ని తెచ్చినోడు ఈడు. బ్రిటిషర్స్ దేనికి వచ్చారంటే వ్యాపారం చేయడానికి. ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చి మొత్తం దీన్ని ఆక్రమించేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గుడి 1833లో కట్టారు. ఆ కాలంలో స్వతంత్రం రాలేదు మనకి, అప్పుడు కట్టింది. 1833లో కట్టారు. అదిగో బాగుంది గుడి, భలే ఉంది, నిజంగా సూపర్ ఉంది. సిటీ సెంటర్లో ఉంటుంది. బ్రిటిషర్స్ తీసుకొచ్చిన వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. 1801లో కట్టేది ఈ మసీదు. ఎంత పెద్దది ఉందో చూడండి. అంత మసీదు చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే అంత పెద్దది. టూరిస్టిక్ స్పాట్. ఇది అసలైన చైనీస్ టెంపుల్. ఎందుకంటే బ్రిటిషర్స్కి ముందే చైనీస్ వచ్చేదని చెప్పాను కదా. సో మీకు చాలా చైనీస్ టెంపుల్ ఎక్కడా దొరకదు. ఇదిగో దేవుడిని చూపిస్తాను, చైనీస్ దేవుడిని చూడొచ్చు. చైనీస్ దేవుడు అసలైన చైనీస్ దేవుడు ఎలా ఉన్నారో చూడండి. బుద్ధ దేవాలయాలు కాదు, చైనీస్ దేవాలయాలు. ఇదిగోండి చూసారా ఎలా ఉందో. సో ఇప్పుడు మీరు చూస్తుంది సెంట్రల్ ఫైర్ స్టేషన్. ఆ రోజుల్లో కట్టారు. ఇది 1908 అని ఉంది కదా, 1908లో కట్టారు. ఆల్మోస్ట్ 120 సంవత్సరాలు. ఇప్పుడంటే బైకులు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఇదిగో ఈ సైకిల్ మీద ఈ గొట్టాలు పట్టుకొని వెళ్ళేవారు ఫైర్ ఫైటింగ్ కోసం, మంటలు ఆర్పడం కోసం. 1900 కాలంలో ఇదిగో ఈ మిషన్ వాడేవారు. చూసారా, ఈ మిషన్కి కనెక్ట్ చేసేవారు. ఈ మిషన్కి పెట్టేసేవారు అక్కడ. మన ముత్తాతల సైకిల్ చూసాము, ఇప్పుడు మనం ఫైర్ ఇంజిన్లు చూస్తున్నాం. ఇదే జనరేషన్ మారడం అంటే ఇదే. राम जी ने जन्म लियो भाग. సో ఈ సిటీ సెంటర్లో బాయ్ బిర్యానీ అని చెప్పి హైదరాబాద్ స్టైల్, బ్రిటిష్ కాలం నాటి స్టైల్ అనమాట. సిటీ సెంటర్లో పెట్టారు. రుచి చూద్దాం. మటన్ బిర్యానీ. నోరు నుంచి బిర్యానీ వచ్చింది. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంట. ఏది బ్రిటిష్ కాలం నాటిది. బిర్యానీ ఇచ్చారు, రైతా ఇచ్చారు, తర్వాత గ్రేవీ ఇచ్చారు. రుచి చూసి చెప్తాను ఎలాగుందో. చాలా చాలా బాగుంది. స్మెల్ అదిరిపోయింది. జాయింట్ అదిని ఇదిగో బా సూపర్. నోరు ఊరిపోతుంది. చూద్దాం అంతా. బా చికెన్ జాయింట్లు అవిని. ఇగో మనకి రైతా ఎలాగుంది. అద్భుతం, బాగుంది. ఇది కూడా టేస్ట్ చూద్దాం. టేస్ట్ కోకోకోలా నేను తాగను, కానీ బిర్యానీ టప్పుడు తాగమని మా హోటల్ మీద మేము సార్ చెప్పారు కాలేజీలో, మంచిదని. బాగుంది, సూపర్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే కేక్ లోక్సీ అని చెప్పి మలేషియాలోనే అతిపెద్ద బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. ఏషియాలోనే పెద్దదని అంటారు. ఇది 10 ఎకరాల్లో కట్టారు. చాలా పెద్దది. ఆ కొండ మీదకి వెళ్ళి మనకు చూపిస్తాను. డ్రోన్ షాట్ వీలైతే ఎగరేస్తాను. వెళ్దాం రండి. चैत मास राम जी ने जन्म लियो भाग रघुकुल के धन्य भयो. चैत मास राम जी ने जन्म लियो भाग रघुकुल के धन्य भयो. వచ్చేసాం
ఎక్కామండి కొండ మీదకి. బుద్ధయ్య విగ్రహం మీకు కనబడట్లేదు కదా, చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది కదా, అందుకే మొత్తం జెండాలతో పెట్టేశారు. డ్రోన్ ఎగరడానికి ట్రై చేస్తాను. ముందు గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చాక అప్పుడు డ్రోన్ ఎగరేద్దాం. అబ్బబ్బబ్బా ఎంత బాగుందో కదా. ఇవన్నీ విష్ అంటే కోరికలు అనమాట. అన్నీ చదువుకొని చైనీస్లో అంటే మంచిది మనకి. చాలా బాగుంది గుడి, అద్భుతంగా ఉంది. అగరబత్తులు వెలిగించారు. ఇది మెయిన్ టెంపుల్. అదిగోండి బుద్ధయ్య, మామూలుగా లేదు. వావ్ సూపర్, చాలా 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 బాగుంది బుద్ధయ్య టెంపుల్. వావ్ సూపర్, సూపర్ అంటే సూపర్. రోజ్ వుడ్ అంటారు కదా, అది సూపర్ ఉంది. ఎలా ఉందో టెంపుల్? చాలా బాగుంది కదా, డ్రోన్ షాట్స్ అవి. అసలు ఈ చైనీస్ న్యూ ఇయర్కి ఈ బుద్ధిస్ట్ టెంపుల్కి ఏ సంబంధం అంటే, మనం వద్దనుకున్నాం కదా బుద్ధుడిని. సో అందుకే బౌద్ధ మతాన్ని ఈ చైనా దేశం అనేది తీసుకుంది. సో అందుకే ఈ చైనీస్ న్యూ ఇయర్, ఈ బుద్ధిస్ట్ టెంపుల్ మిక్స్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మనం పానాంగ్ బ్రిడ్జ్లో ఉన్నాం. 24 కిలోమీటర్లు. ప్రపంచంలో అతి మంచి బ్రిడ్జిల్లో ఇది ఒక పెద్ద బ్రిడ్జ్. వరల్డ్ రికార్డులు చాలా ఉన్నాయి. మనం ఈ బ్రిడ్జికి వెళ్ళే దారిలో సాఫ్ట్వేర్ కంపెనీలు, హార్డ్వేర్ కంపెనీ. మనకి బెంగళూరు ఎలాగో, మన ఇండియాకి బెంగళూరు ఎలాగో, మలేషియాకి పానాంగ్ ఎలాగా. ఓకే, బెంగళూరు తలసరి ఆదాయం ఎంత మీ అందరికీ తెలుసు కదా. సో దానికి డబుల్ ఈ పానాంగ్ హైయెస్ట్. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏసు ఇదిగో సాఫ్ట్వేర్ వాళ్ళకి, హార్డ్వేర్ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఓకే, జీబీఎస్ సమాయినా నాకేం తెలియదు నాయన, మీరే చెప్పండి. డెల్ టెక్నాలజీస్, తర్వాత డచ్ టెక్నాలజీస్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వాళ్ళు మీకు తెలిసిన ఏం కంపెనీలో కింద కామెంట్ చేయండి. అనలాగ్ డివైజెస్, చిప్పులు అటు ఇవన్నీ మోటార్లో చిప్పులు, K2లు, తర్వాత ఫార్చ్యూ, జేబిల్లు, మీకు తెలిసినవి చెప్పండి, కామెంట్ చేయండి. వెంచూరు, ఏషియా ఫైలు, మీలో ఎవరైనా పనిచేస్తున్నారా ఫ్రెండ్స్ ఉన్నా కూడా చెయ్యండి. ఓకే, తర్వాత రిగోలు, ఆ తర్వాత లంపా, మైక్రో మెకానిక్స్, శామ్, టటకనిక్, ఎల్లరా, అబ్లోటో, మా ఫైల్స్, బోచు, డిహెచ్ఎల్, నాకు ఇంగ్లీష్ రాదు, ఓ సాయిరామ్, బెంచ్ మార్కు, జస్ట్ ఫన్, కాల్టాక్స్, కంథింగ్స్, ఏంట్రా, రైనమాసాయిస్, బొరాన్స్. ఇప్పుడు మనం పానాంగ్ హిల్ అని చెప్పి 1923లో కట్టారు. వరల్డ్ హెరిటేజ్ యునెస్కో గుర్తించింది. ఇది ఎంత ఫేమస్ అనేది మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసి షాక్ అవ్వకండి. సో నేను టికెట్ తీసుకున్నాను. వెయిటింగ్ లిస్ట్ 3 గంటలు ఉంది. అంటే ఇప్పుడు టికెట్ 1 గంటలకు తీసుకున్నాను, సాయంత్రం 4 గంటలకి. అంత క్రౌడ్ అనమాట, అంత ఫేమస్. చూడండి పాపం పిల్లలతో ఎంతమంది అలాగా ఇక్కడ కూర్చున్నారు. దానితో వేడి మామూలుగా లేదు, అంటే ఫేమస్ అనమాట, అందుకే ఎంతమంది ఉన్నారు. ఓన్లీ ఎలగొక్కల మన టైం వచ్చాక వెళ్దాం, చూద్దాం, మీకు చూపిస్తాను. అసలు మామూలుగా ఉండదు, చాలా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది పానాంగ్ హిల్ అనేది. ఇన్ని దేశాలు తిరిగాను కానీ ఎక్కడ నేను వెయిట్ చేయలేదు ఎంతసేపు. బాబా ఇంకా క్యూ ఉంది, ఎప్పుడు వెళ్తానో ఏటో. మామూలు రోజుల్లోనే ఇలా ఉంది, శని ఆదివారం వస్తే ఇంకెంత ఉంటుందో చూడండి. ఆ పైనుంచి నేను ఇక్కడ రావడానికి నాకు 3 గంటలు పట్టింది. ఇంకా అలా వెళ్తూనే ఉంది, అలా క్యూ నడుస్తూనే ఉన్నాం. అంత పెద్ద అక్కడ మరి ఏముంటుందో నాకు తెలియదు కానీ చూద్దాం. వచ్చిందమ్మా వయ్యారి, వగల వయ్యారి, మామూలుగా లేదు, పాపం. వచ్చింది మన వయ్యారి, వగల వయ్యారి, మామూలుగా లేదు. ఎందుకా ఇంత జనం అనుకున్నాను. వర్త్, నిజంగా ప్యూర్ వర్త్, చాలా బాగుంది.
వెళ్ళేటప్పుడు కూడా మనకి క్యూ ఉంది. అవును, వచ్చేటప్పుడు ఎంత క్యూ ఉండేటప్పుడు మరి వెళ్ళేటప్పుడు క్యూ వాళ్ళందరూ ఎగురుకుంటూ వెళ్తారట, కామెడీ కాకపోతే. వెళ్ళేటప్పుడు కూడా ఎన్ని గంటల సేపు ఉండాలో నాకు తెలియదు, బట్ చూద్దాం. ఏమి జీవితము రా నాయనా, మామూలుగా లేదు. వర్షం అయినా ఈరోజు సినీ ఆదివారం కాకపోయినా ఎంతమంది జనం వచ్చారంటే మామూలుగా సినీ ఆదివారం అయితే ఇంకెంత వస్తారు. వర్షం పడిపోతుంది, బేగ వెళ్ళిపోవాలి. సో మొత్తం అంతా టూరిస్టిక్ ప్లేసులు ఇక్కడ ఉంటే కనుక మీకు మొత్తం అంతా కనబడుతుంది. అంటే టాప్ ప్లేస్ అదిగో లవ్ సింబల్, మ్యూజిక్, అబ్బో లైట్గా ఎండ వస్తుంది, అందాలు. ఇక్కడ కూర్చోబెడితే మొత్తం సిటీ అంతా మీకు వ్యూ కనబడుతుంది. అంతే, వ్యాపారం అంతా ఇక్కడ జరుగుతుంది. ఎంత ఇచ్చి చూద్దాం ఏం కనబడుతుందో ఏటో. అబ్బో అదిగో ఉంది లొకేషను, సూపర్ ఉంది, చాలా బాగుంది, సూపర్. అక్కడ కాబోలి చెన్న మసాలా చాట్ అమ్ముతున్నారు. ఇంకా పైకి వెళ్తే ఏముంటుందో గెస్ట్ చేయండి. ఇంకా ఎంత పైకి వెళ్తుంటే ఏముంటుంది అనుకుంటున్నారు? మీకు చూపిస్తాను, షాక్ అవుతారు. ఆ పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి. మా కింద నుంచి ఎక్కాక అదిగో మొత్తానికి మనం ఈ టెంపుల్కి వచ్చాము, చూడవచ్చు. అదిగోండి టెంపుల్, శక్తి అమ్మవారి టెంపుల్, ఏదో పెద్ద టెంపులే ఇది. అదిగోండి మురుగన్ టెంపుల్. గుడి లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అదిగో మురుగన్ టెంపుల్ చూడండి, మురుగన్ స్వామి అక్కడ ఉన్నారు. అదిగో మొత్తానికి బాగుంది. ఇదిగోండి ఈ టైప్ పువ్వుని మీరు ఎప్పుడైనా చూసారా? ఇదిగో వెరైటీగా ఉంది, చూసారా? ఏదో వెరైటీగా ఉంది, మీరు ఎప్పుడైనా చూసారా? మొత్తానికి పేనాంగ్ హిల్ అదిరిపోయింది. ఇంకెళ్ళిపోతుంది, చాలా దూరం వెళ్ళాలి, రండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు స్నేక్ టెంపుల్, పాముల గుడి, చైనీస్ గుడి. మనది కాదు, అసలు ఏ మతానికి సంబంధించింది కాదు, చైనీస్ మతానికి సంబంధించిన పాముల గుడి వాళ్ళు క్రియేట్ చేశారు. బాగుంటుంది, చూపిస్తాను రండి. నాగుపాము నాగరాజు గారు, ఇది అక్కడ ఉన్న నాగరాజు గారు, పెద్ద నాగరాజు గారు, చల్లగా చూడండి అందరినీ. సో ఇప్పుడు నాగుపాము నాగరాజు గారు విషం ఉంటుంది ఇక్కడ, ఇది క్లియర్గా చెప్పారు ఈ గుళ్ళోని. ముట్టుకోవద్దు, చచ్చిపోతారు, ఏమున్నా చచ్చిపోతారు, విషం ఉందని చెప్పారు. ఇవి ఇక్కడ పాములు ఉంటాయి, డైరెక్ట్ లైవ్ చచ్చిపోవడానికి. నువ్వు చచ్చిపోవాలనుకుంటే దేవుని దండం పెట్టుకో, డైరెక్ట్ స్వర్గం నాగలోకం తీసుకెళ్ళిపోతారు. ఉంది నాగుపాము నాగరాజు సపోటా పండు చెట్టు దగ్గర ఉందో చూసారా? అదిగా నాగుపాము నాగరాజు పడుకున్నాడమ్మా. సో ఇప్పుడు మనం చివ్ చెట్టి అని ఒక చేపల వాడికి వచ్చాం. సో వీళ్ళు సముద్రం మీద ఒడ్డున చెక్కల మీద నిర్మించుకున్నారు. ఆ కొస నుంచి ఆ కొస వరకు చాలా బాగుంటుంది వ్యూ. అది బాగా అంటే టూరిస్టిక్ ప్లేస్ అనమాట. చూపిస్తాను చూడండి, ఎంతో బాగుంటుంది. అంటే టూరిస్ట్ అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. టూరిస్ట్తో కిట్టకిట్టలు ఆడుతుంది. వచ్చాంలేండి, ఆ కొస నుంచి ఆ కొస వరకు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగో వచ్చేసాను చూడండి, ఎంత బాగుందో. అందుకే లాంగ్లో పెడుతున్నాను. మనకి వీడియోకి వీడియో అయిపోతుంది, లొకేషన్కి లొకేషన్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇదిగో గుడి, చిన్న గుడి ఉంది. అదిగో వచ్చేసాం, అంతా చెక్కల మీద పెట్టారు ఎంతనా. అదిగో జనమే జనం, అందరూ ఫోటోల కోసమే వచ్చారా? అందరూ ఫోటోల కోసం వచ్చారు ఇక్కడ. అదిగో ఏదో గుడి ఉంది, గుడితో పాటు మనం కూడా చూసేద్దాం అన్నీ. బాగుంది, ఇలాగ లాంగ్ లొకేషన్తో చాలా చాలా బాగుంది. ఓ సూపర్ ఉంది. ఇదిగో మొత్తానికి చూడు, అదిగో మొత్తం అక్కడ సీపోర్ట్ అంతా బాగుంది. ఈ కొస నుంచి ఆ కొస వరకు నిర్మించారు. బాగుందా? సూపర్ లొకేషన్ కదా, నచ్చిందా మీకు? ఇది పెద్ద షాపింగ్ మాల్ అనమాట, కొమటార్ అనే పెద్ద బిల్డింగ్. ఈ షాపింగ్ మాల్ పెద్ద బస్ స్టేషను. ఎలా ఉంది మొత్తానికి ఈ పేనాంగ్ ద్వీపం? బాగుందా? చాలా అభివృద్ధి చెందింది కదా. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు వచ్చినా మలేషియా మర్చిపోకండి, కౌలాలంపూర్కి పక్కనే ఉంటుంది. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు మలేషియా పేనాంగ్ ద్వీపం నుంచి. జై హింద్.